జస్ట్ ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ అండి. ఒక పక్కనేమో మీరు హనుమాన్, జై హనుమాన్ సినిమాలతో బిజీగా ఉంటూ ఇన్ని స్టోరీల్ని రాసేంత టైం మీకు ఎలా దొరుకుతుంది? ఇంకా ఎన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇన్ ప్రశాంత్ యూనివర్స్? అంటే నేను ఫస్ట్ సినిమా చేసే ముందే ఒక 33 కథలు రాసుకున్నానండి. స్టూడియో స్టూడెంట్. 33 కథల్లో ఇప్పటికీ మనం చూసిన ఓన్లీ 2-3 అండి. మీకు మీ అబ్బాయి కూడా ఒక కథ చెప్పాను, మీరు ఇంకా చేయాలి, అది కూడా ఉంది బ్యాలెన్స్. 33లో అదొకటి ఉంది. 33లో అదొకటి ఉంది. ఎస్. సో ఇన్ని కథలు మీరు ఆల్రెడీ రాసి పెట్టేసుకున్న తర్వాతే యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆ. కరెక్ట్. అండ్ ఆ నుంచి నేను చేసిన ఫిల్మ్స్లో ఆ 33 కథలు లేవండి, ఎన్ని కొత్త కథలు మళ్ళీను. ఓకే. సో అవి కాకుండా కూడా కంటిన్యూస్గా ఐ లైక్ టు రైట్ స్టోరీస్, లైక్ యూనో ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ డైరెక్షన్ మానేసి కథలు రాసుకోవడం అనేది ఐ వుడ్ ప్రిఫర్. అంటే ఇప్పుడు అర్జున్ లాంటి డైరెక్టర్స్ అందరూ మూవీస్ చేస్తూ ఉంటే కనుక ప్రాబ్లీ బోయపాటి గారు కూడా కథ కావాలంటే నేను ఐ వుడ్ లైక్ టు గివ్ మై స్టోరీ. 29 కథలు ఉన్నాయండి, ఇంకా 29 స్టోరీస్ ఉన్నాయి. సో ఐ లైక్ అండ్ ఐ లవ్ రైటింగ్. ఇందాక మన వర్మ గారు మాట్లాడుతూ నా దగ్గర కథలు ఉన్నాయండి, సరే సుమగారికి ఒకటి ఇచ్చానన్నారు, అది వేరే విషయం. అలాగే బోయపాటి గారు మీకు కూడా కావాలంటే ఇస్తాను, లేదంటే ఇంకెవరికైనా ఇస్తాను, నాకు కథలు రాసుకోవడం. నిజంగా ఒకటి ఏంటంటే ఆయన ఫస్ట్ అన్నాడు అందరిని నేను డిస్కరేజ్ చేస్తూ ఉన్నాను, బట్ అందరూ వాళ్ళు ఇప్పుడు చూసిన తర్వాత బాగుందని అన్నారు. తర్వాత ఇప్పుడు కథ ఎవరికైనా సరే నేను అంటే ఎవరికైనా ఒకటి తను చేసింది వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే యాక్చువల్లీ మనసు ఉండాలండి. సో ఒక మంచి మనసుతో ఆలోచిస్తూ ఆ కథ వేరే వాళ్ళకి ఇస్తూ డబ్బులు ఎవరికైనా వస్తాయండి, అదేం ఇది కాదు, ఆలోచన రావద్దు. దాన్ని బయట నేను ఇస్తాను, ఎవరికైనా నేను హెల్ప్ చేయగలను అన్న ఒక మంచి ఉద్దేశం మీలో ఉంది. తప్పకుండా మీరు ఎప్పుడు బాగుంటారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి, మంచి సినిమానా కాదా అనేదే మెయిన్. ఈరోజు మనం చూసినప్పుడు 100% ఇది మంచి సినిమా అని